హాయ్ అండి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకంటే నేను ఈ టైంలో వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు గుడ్ ఈవినింగ్ చెప్తున్నా. మన గృహలక్ష్మి ఛానల్ కన్నా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ చూస్తే అమ్మ ఛానల్, ఇది గృహలక్ష్మి ఈజ్ ఏ మదర్ ఛానల్. నేను ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నానో మీరు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక మంచి జ్యూస్ అయితే నేను మీకు నేర్పిస్తాను. చాలా తక్కువ ఐటమ్స్ తోటి, ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ సమ్మర్ జ్యూస్ అనేది నేను ఒక్కొక్క జ్యూస్ నేను చూపిస్తూ ఉంటాను అనమాట. చాలా రకాల జ్యూస్లు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకొని తాగేసేయచ్చు. సో ఇప్పుడైతే ఉసిరి జ్యూస్, ఆమ్లా జ్యూస్ చేస్తున్నాను. లెమన్ తీసుకున్నాను, ఒక 3 ఉసిరికాయలు. మనం ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక 5 ఉసిరికాయలు వేసుకోవచ్చు. 2 ఉంటే 2 ఉసిరికాయలు వేసుకోవచ్చు. నేను మా వారు ఉన్నాం కాబట్టి మేము 2 ఉసిరికాయలు వేస్తున్నా. ఇది మామూలుగా డెకరేషన్ చేయడానికి ఒక ఉసిరికాయ ఎక్స్ట్రా తీసుకున్నాను. తాటి బెల్లం వేస్తున్నాను నేను వేసేది తాటి బెల్లము. మీరు హనీ వేసుకోవాలి, పంచదార అయితే అసలు వేసుకోకండి, హనీ వేసుకోండి మీరు. నేనైతే తాటి బెల్లం వాడుతున్నాను, ఎందుకంటే నాకు షుగర్ ఉంది కాబట్టి. సో మంచిది కాబట్టి. దాంట్లో ఒక స్పూను సబ్జా గింజలు మాత్రం ఖచ్చితంగా ఏ జ్యూస్లోనైనా కూడా ఒక స్పూన్ వేసుకుంటే చాలా మంచిది. వీటి మరి జ్యూస్ ఎలా తయారు చేయాలని నేను మీకు చూపిస్తాను. ఒక జ్యూసర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఏంటంటే ఒక 2 ఉసిరికాయలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసి వేసేస్తున్నాను. ఈ ఉసిరికాయలు ఏంటంటే ఈ కట్ చేసేటప్పుడే వీటి బెనిఫిట్స్ కూడా చెప్తున్నాను నేను. జుట్టు నల్లగా అవుతుంది, మెయిన్ హెయిర్ అయితే నల్లగా అవుతుంది, హెయిర్ ఫాల్ ఉండదు. ఆకలి బాగా అవుతుంది, ఎండబెట్ట తగలనీయదు. ఈ ఉసిరి జ్యూస్ వీక్లీ వన్స్ తాగండి. మామూలుగా వెజిటబుల్ జ్యూస్లో కొంచెం ఉసిరికాయ వేసుకొని కూడా తాగొచ్చు. ఈ జ్యూస్ ఇలా తయారు చేసుకొని వీక్లీ వన్స్ అన్న కనీసం శనివారం కానీ ఆదివారం కానీ, మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి సరదాగా ఈ జ్యూస్ చేసుకొని తాగితే మీకు ఎన్నో బెనిఫిట్స్. మెదడు కూడా బాగా పనిచేస్తుంది. ఇది మనకు భగవంతుడు ఇచ్చిన వరం అండి ఉసిరి. ఇలా 2 కాయలు అయితే నేను అంకుల్కి నాకు జ్యూస్ తయారు చేస్తున్నాను నేను. మనం ఒక 2 కాయలకి ఎంత జ్యూస్ వస్తుందో చూద్దాం. వాటర్ పొయ్యాలి, తప్పదు, ఎందుకంటే జ్యూస్ కొంచెమే కాబట్టి. కుండలో వాటర్ వాడతాను నేను. ఓన్లీ కుండలో వాటర్ నేను యూజ్ చేస్తాను. ఇదిగోండి, 1 గ్లాస్ వేస్తున్నాను నేను జ్యూస్ కోసం. మీరు ఫ్రిడ్జ్లో వాటర్ అయినా వాడుకోవచ్చు, లేదా మీ ఇష్టం అండి. నేనైతే కుండలో వాటరే యూజ్ చేస్తాను, హెల్త్కి మంచిది కాబట్టి. సో దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఆమ్లా జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వడగట్టుకోవాలి జ్యూస్. మనకి ఇలా వచ్చేస్తుంది. దీన్ని వేస్ట్ కూడా వేసేస్తాం.
ఇప్పుడు మనము ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తాటి బెల్లం ఉంది కదా, తగినంత స్వీట్ వేసుకోవాలి. మీకు ఎంత ఇష్టమైతే అంత. నేను డాక్టర్ గారిని అడిగొచ్చాను, మేడం తాటి బెల్లం అన్నా మేము తీసుకోవచ్చా షుగర్ ఉన్న వాళ్ళు అని. తీసుకోవచ్చు, షుగర్కి చాలా మంచిదని చెప్పింది. నాకు ఫుల్ హ్యాపీ అనమాట. షుగర్ లెవెల్ మనకి తాటి బెల్లం అనేది తగ్గిస్తుంది కాబట్టి మనం అప్పటికప్పుడు దీంట్లో ఇట్లా కొట్టేసుకొని స్పూన్తో తగినంత కొంచెమే వేసుకుంటున్నా. మీరైతే హనీ దంచేసుకోవచ్చు, దంచంటే ఎక్కువ వేసుకోవచ్చు. హనీ వేసుకొని మీరు హ్యాపీగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనము తాటి బెల్లం వేసాను కదా, ఇలా కలుపుకోవాలి. కుండలో వాటర్ వాడాను కాబట్టి చల్లగా ఉన్నాయి. ఇప్పుడు లెమన్ ఏంటంటే ఉసిరి అనేది మనకు ఒగరుగా ఉంటుంది, ఒగరుగా పుల్లగా. లెమన్ వేసుకున్నాం అనుకో, లెమన్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కోసం కూడా. సో లెమన్ వేసేసాను. ఈ జ్యూస్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం సబ్జా గింజలు, అయితే ఎండాకాలం కాబట్టి ప్రతి జ్యూస్లో సబ్జా గింజలు వేస్తున్నాను. మామూలు టైంలో అయితే అవసరం లేదు. ఇదిగోండి, ఏ కాలమైనా సరే మనము ఈ లెమన్ అన్ని టైంలో దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకు ఉసిరికాయలు అనేది ఒక టైం అంటూ ఏం లేదు, అన్ని టయాల్లో ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి వారానికి ఒక్కసారి తాగండి. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి నాకు, అప్పుడు మీరు ఎదురు చూస్తూ ఉంటాను. సో ఉసిరికాయ అయితే వేసేసాను దాంట్లో. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ చేసుకొని తాగిన తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉన్నదో నాకు మెన్షన్ చేయండి, సరేనా? ఇలాగే మంచి జ్యూసులు నేను మీకు ఆరోగ్యపరంగా చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇలాగా నేను దాని లోపల వేసాను కానీ కనిపించలేదు ఉసిరికాయ దాంట్లో వేసాను, సో కనిపించట్లేదు. అయినా సరే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాను. సూపర్ అండి, జ్యూసు సూపర్ అంటే సూపర్. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఈ ఆమ్లా జ్యూస్ అయితే తాగేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక జ్యూస్ నేను చూపిస్తాను, సమ్మర్ జ్యూస్. బాయ్ బాయ్.